వామ్మో! ఏంటి ఈ అద్భుతం? చూస్తున్నారా? ఈ కాయిన్ అయితే ఈ సూదినైతే నెట్టేస్తుందండి. చూస్తున్నారు కదా? సో, అదే విధంగా ఈ కాయిన్ అయితే చూడండి బియ్యాన్ని కూడా లాక్కుంటుంది. చూడడానికి చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది కదా! చూసారా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. నేను మీ రాజేష్. ఇవాళ అయితే మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి డీల్ అయితే తెచ్చానండి. ఇవాల్టి వీడియోలో చూపించబోయేటటువంటి కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే అక్షరాల 8 లక్షలను అయితే మీరు సొంతం చేసుకోగలరండి. ఈ వీడియో అయితే అబద్ధం అయితే కాదండి, ఇది నిజంగానే వాస్తవం. మీకు నమ్మకం కలగకపోతే దయచేసి వీడియోని అయితే చూడవద్దు. ఎందుకంటే చాలామంది కూడా ఎంతో నమ్మకంగా అయితే నా వీడియోస్ని అయితే చూస్తున్నారు. సో మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నేనైతే ఎప్పుడు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అని అయితే నేను ఎప్పుడు చెప్పలేదండి. అలా చెప్పనప్పటికీ కూడా చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. మనం ఒక వీడియోని మనం ఎందుకండి లైక్ చేస్తాం? మరెన్నో ఇటువంటి ఉపయోగకరమైనటువంటి అద్భుతమైనటువంటి వీడియోస్ ఇతను చెయ్యాలి కాబట్టి మనం ఇతనికి సపోర్ట్గా ఉందాం అనే కదా లైక్ చేస్తాము. లైక్ అంటేనే సపోర్ట్ కదండి. మనం ఒకరిని ప్రోత్సహించడమే లైక్ చేయడం అండి. ఓకే, సో ఎంతోమంది అయితే ఎంతో బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్టును బట్టి నేను ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో అయితే మీరందరూ చూసినటువంటి కాయినే చూపిస్తాను. సో అలా అని ప్రతి కాయిన్లో అయితే ఈ విధంగా జరగదండి, మీకు చూపిస్తాను. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నానండి, నాకైతే ఒకరిని నమ్మించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదండి. మీకు నమ్మకంగా ఉంటుంది అని మీరు నమ్మినట్లయితేనే, అదేవిధంగా మీకు ఈ వీడియో అనేది ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావించినట్లయితేనే ఈ వీడియోని చూడండి. మనం టైంపాస్కి చూద్దాం అనుకున్నట్లయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి, అవునా కదా? సో మనం ఒక వీడియోని చూసాము అంటే ఆ వీడియో అనేది మనకి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండాలి. అలా అయితేనే మనం ఆ వీడియోని చూడాలి. మన సమయాన్ని ఇందులో వెచ్చించి చూస్తున్నందుకు ఆ వీడియో అనేది మనకు ఉపయోగకరంగా ఉండాలండి. ఓకేనా? సో మీకు ఈ వీడియో అనేది ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు నమ్మినట్లయితేనే వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ₹2 కాయిన్స్ అండి. సో వీటిని అన్నింటినీ కూడా చూపిస్తాము. చాలామంది కూడా ఇటువంటి కాయిన్స్ని అయితే చూసే ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి కదండి. సో చూస్తున్నారు కదా, చూస్తున్నారా? ఇది 2003 కాయిన్. ఓకేనా? సో ఇవాల్టి వీడియోలో అయితే ₹2 కాయిన్ ధర అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, అక్షరాల 8 లక్షలండి. ఓకేనా? కానీ పరిగణించబడినటువంటి కాయిన్ని మాత్రమే తీసుకుంటారు. ఒక కాయిన్ని పరిగణించాలి అంటే దాంట్లో ప్రత్యేకత అనేది ఉండాలండి. ఆ ప్రత్యేకత మనకి ఎలా తెలుస్తుందండి? మనకు ఆ ప్రత్యేకత తెలవాలి అంటే ఆ కాయిన్ పైన మనం టెస్టింగ్ అయితే చేయాలి, పరిశోధన అయితే జరపాలి. అలా అయితేనే దాంట్లో అద్భుతం అనేది మనం చూడగలము, ఆ ప్రత్యేకత అనేది మనకు తెలుస్తుంది, అవునా కాదా? సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. అలా అని ప్రతి కాయిన్ అయితే సక్సెస్ అయితే కాలేదండి, విజయవంతం అయితే కాలేదు. ఒక కాయిన్ మాత్రమే సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. సో ఆ కాయిన్ పట్ల మరొక్కసారి టెస్టింగ్ అయితే నేను చేయిస్తున్నాను. మీ అందరికీ కూడా తెలవాలి కదా, ఈ విధంగా టెస్టింగ్ అయితే చేస్తారా అనేది మీ అందరికీ తెలవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను మరొకసారి టెస్టింగ్ అయితే చేయిస్తున్నానండి. ఇప్పుడు చూస్తున్నారు చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. అలా అని ప్రతి కాయిన్లో అయితే ఈ విధంగా జరగదండి. ఓకే, సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ₹2 కాయిన్ ఏదైతే ఉందో ఈ కాయిన్ అనేది 6 గ్రాములు అయితే బరువు అనేది ఉంటుందండి. ఇది కాపర్ మరియు నికెల్తో తయారు చేయబడినటువంటి కాయిన్ అయి ఉండాలండి. అలా అని మీ అందరికీ తెలిసిందే, ఒక కాయిన్లో అనేది సంపూర్ణంగా కాపర్ అదేవిధంగా నికెల్ అనేది సంపూర్ణంగా ఉన్నట్లయితేనే అది పరిపూర్ణమైనటువంటి కాయిన్ అయితే అవుతుంది. అటువంటి వాటిలో మాత్రమే ఇటువంటి టెస్టింగ్ అనేది విజయవంతం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవన్నీ కొన్ని కాయిన్స్లో అయితే వీటిలో మిక్స్డ్ అనేది ఉంటుంది, అదేవిధంగా పరిపూర్ణంగా ఉండాలి. వీటిలో ప్రత్యేకత అనేది ఈ విధంగానే మనం ఐడెంటిఫై అనేది చేయగలమండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పరిగణించారు కదా, ఇదండి ఈ కాయిన్లో అయితే టెస్టింగ్ అయితే చేస్తారు. ఓకే, సో ఈ కాయిన్లో అయితే ఇదివరలోనే టెస్టింగ్ అయితే చేశారు, మిగతా కాయిన్స్లో కూడా చేశారు. కానీ వీటినన్నింటినీ టెస్టింగ్ చేసి మరీ చూపించాలి అంటే వీడియో అనేది పెద్దదైతే అయిపోతుంది. సో మీకు కూడా చూడడానికి విసుగ్గా ఉంటుంది. ఇవాల్టి వీడియోలో అయితే 2 టెస్టింగ్లు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ టెస్టింగ్ని అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇదైతే మొదట టెస్టింగ్ అండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక పసుపు, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. పసుపు మొక్కతో అయితే ఈ పసుపుతో అయితే టెస్టింగ్ అయితే ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి ఏ విధంగా టెస్టింగ్ అనేది చేస్తారో అనేది. ఓకేనా? చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీ అందరికీ తెలిసిందే పసుపు అనేది కూడా 3 విధాలుగా అయితే ఉంటుందండి. అది లేతగా ఉన్నప్పుడు దాని రుచి అనేది ఒక విధంగా ఉంటుంది. అది మధ్యలో అంటే లేతగా కాకుండా అదేవిధంగా మరీ ముదురుగా కాకుండా మధ్యలో ఉన్నట్లయితే దాని రుచి అనేది మరొక విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా గట్టిగా ముదిరిందైతే మీ అందరికీ తెలిసిందే కదా, చాలామంది బాగా ఎండబెట్టి పౌడర్ అయితే చేస్తారు. మనం అందరము కూడా అదే విధంగానే వాడుతున్నాం కదా. సో ఆ విధంగా ఉన్నటువంటి పసుపు అనేది దాని రుచి అనేది చాలా బాగుంటుంది. సో రుచుల్లో కూడా వేరుగా ఉంటుంది. అయితే మధ్యలో ఉన్నటువంటి పసుపునైతే మనం తీసుకోవాలండి. ఇటువంటి లేత పసుపుతో అయితే టెస్టింగ్ అయితే చేస్తారు. ఒక్కసారి చూసేద్దాం. చూడండి, ఇది ఎంతో మీడియంలో అయితే ఉంది. ఇది మరీ లేతది కూడా కాదు, అలా అని మరీ ముదురుది అయితే కాదండి. సో ఇటువంటి టెస్టింగ్ అయితే నేను ఎప్పుడు కూడా చూడలేదు, కానీ నేను డైరెక్ట్గా అయితే చూశాను. నేను వీడియోలో చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను బేసిక్గా ఏదైనా సరే నా కళ్ళ ముందు ఏదైనా జరిగితేనే నేను అది నమ్ముతానండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనమైతే వీటిని అయితే కడుక్కోవాలి. చూడండి ఏ విధంగా కడుగుతున్నారు, నీట్గా కడుక్కోవాలండి. కడిగేసి టెస్టింగ్లోనికి అయితే తీసుకువెళ్తారు. చూడండి, టెస్టింగ్ చూస్తేనే మీకు చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంటుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే మీరు కూడా టెస్టింగ్ చేయండి. డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావండి. ఏ కాయిన్ అయినా తీసుకోవాలి అనుకున్నట్లయితే దాంట్లో ప్రత్యేకత అనేది ఉంటేనే కదా మనం తీసుకుంటాం. ఏదో కాయిన్ మీకు చూపించి ఇది తీసుకోండి అంటే మీరు తీసుకుంటారా అండి? తీసుకోరు కదా. ఆ కాయిన్లో ఏదైనా ప్రత్యేకత అనేది ప్రసిద్ధి అనేది ఉన్నట్లయితేనే మీరు తీసుకుంటారు. సో ఇప్పుడైతే కాయిన్ పైన అయితే టెస్టింగ్ అయితే చేస్తారు. ఒక్కసారి చూసేద్దాం. చూడండి పసుపు, ఓకేనా, చూస్తున్నారు కదా, చూస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ పసుపుతో అయితే ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేస్తారండి. చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. సో మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇటువంటి అవకాశాలు అనేవి ఇటువంటి డీల్స్ అనేవి పదే పదే రావండి. ఈ అవకాశం వచ్చినప్పుడే మీరు వినియోగించుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం దాన్ని ఆస్వాదించాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదొక సూదిలా కనిపిస్తుంది. ఇదొక డబ్బిలం అండి. మీ అందరికీ తెలిసిందే, రైతుల దగ్గర అయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా గోను సంచులు కుట్టడానికైతే స్టిచ్చింగ్ చేయడానికైతే వాడతారు. సో ఈ దీంతో అయితే పరిశోధన అనేది ఉంటుంది. ఓకేనా, మొదటి టెస్టింగ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఎలాగుంటుందో. ఓకే, సో మీరు కూడా చూడండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, వీడియో చూసాక. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో అయితే దారం అయితే కట్టారు, అంటే దీని అయితే వేలాడదీస్తున్నారు. సో టెస్టింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మరో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే చూడండి. ఎడిటింగ్ చేసినటువంటి వీడియోకి రియల్ వీడియోకి మీరు తేడా అనేది గమనించగలరు కదా. సో ఒకసారి చూడండి, ఈ కాయిన్ ఉంది కదా, ఈ కాయిన్లో అయితే ఇది కనిపిస్తుంది కదా, ఈ సూదిని అయితే పెడుతున్నారండి. ఈ సూదిని పెట్టగానే ఈ కాయిన్ అనేది ఆ సూదిని తోసేయాలండి, విసిరేస్తున్నట్టుగా చేయాలన్నమాట. ఆ విధంగా అయితేనే ఇందులో శక్తి అనేది పనిచేస్తున్నట్టు, అంటే ఒక అద్భుతాన్ని అయితే మనము చూడగలము. సో చూడండి ఏ విధంగా చేస్తున్నారో. దీంట్లో అయితే ఏ మాత్రం కూడా మార్పు అనేది లేదు, చూసారు కదా, అవ్వలేదన్నమాట టెస్టింగ్ అయితే. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేస్తారనేది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి. నాకు ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ అయినా ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో అనే విధంగా అయితే, ఒక గ్రద్ద అయితే ఏ విధంగా అయితే ఎంత ఎత్తుకు ఎగిరినా కూడా ఎంత నిక్షిప్తంగా ఒక మైక్రోస్కోప్తో ఏ విధంగా చూస్తుంటామో ఆ విధంగా ఎంత ధారాళంగా కనిపిస్తుందో ఆ విధంగానే ఒక గ్రద్ద అయితే ఏ విధంగా చూస్తుంటుందో మనం కూడా అలానే చూడాలండి. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో అనేది మరలా మీకు ప్యాక్ అనిపించకూడదు. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా చూసినట్లయితేనే ఇది ఎడిటింగ్ చేశారా, ఇది నిజమా అబద్ధమా అనేది మీకు కూడా తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ఓకేనా, చూడండి ఇది కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి ఆయిల్ అయితే రాస్తున్నారు. బాగా రఫ్ అయితే చేయాలి. ఓకేనా, ఇరువైపులు కూడా బాగా అప్లై చేయాలి ఈ ఆయిల్ రాసి అయితే మరలా టెస్టింగ్ అయితే చేస్తారు. చూడండి కాయిన్ మొత్తం కూడా ఆయిల్తో అయితే ఉంది కదా. సో చూడండి ఇప్పుడు మరలా ఆ సూదిని అయితే తీసుకుంటున్నారు, ఈ డబ్బులం సూదిని అయితే. చూడండి దాంట్లో అయితే మరలా పెడుతున్నారు, అంటే దానిపైన ఆ కాయిన్ పైన అయితే ఆనించకుండానే ఆ కాయిన్ పైన మాత్రమే పెడుతున్నారండి. చూడండి మరలా ఎటువంటి మార్పు అయితే కనిపించట్లేదు కదా. సో చూడండి
జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఆ నీడను కూడా చూడండి, లేకపోతే మీరు ఎడిట్ చేశారని కూడా మీరు అనుకోవచ్చు. చాలా జాగ్రత్తగా చూడండి, ఒక్క కోణమైనా దొరుకుతుందేమో. ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నారు, ఈ వీడియోలో నిజం ఎంతవరకు ఉంది, అబద్ధం అనేది ఎంతవరకు ఉంది అనేది మీరు గ్రహించాలంటే వీడియోని ఖచ్చితంగా మీరు చూడాలండి. ఓకేనా, చివరి వరకు చూడండి. సో టెస్టింగ్ అయితే ఫెయిల్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మెయిన్ అయితే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు పసుపు చూస్తారు కదా, ఈ పసుపును అయితే ఈ కాయిన్లో అయితే అప్లై చేస్తున్నారండి. సో చూడండి, అప్లై అయితే చేస్తున్నారు. ఓకే, చాలా బాగా ఇందులో అయితే అప్లై చేయాలండి, చాలా బాగా రుద్దాలన్నమాట. ఓకే, మొదటగా అయితే కొబ్బరి ఆయిల్ని అయితే ఇందులో అప్లై చేస్తారు, ఇప్పుడైతే పసుపుని. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీకు ఒక అద్భుతంగా అయితే ఎలా అనిపిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెడిసిన్, ఒక మందు అయితే మనం తయారు చేయాలంటే చాలా మూలికలను కలిపితేనే కానీ ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది, అవునా కాదా? చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే తలకి ఆయిల్ అనేది తయారు చేస్తుంటారు, తెలిసిందే కదా, ఆదివాసీ ఆయిల్స్. ఇవన్నీ కూడా చాలా మూలికలతో కలిపి అయితే తయారు చేస్తారండి. అలా అయితే అదొక వేరే ఆయిల్గా అయితే మారుతుంది, అవునా కాదా? సో కొన్ని కెమికల్స్ కలిపితేనే మరొక కెమికల్ అనేది తయారవుతుంది. ఆ విధంగానే ఇందులో అయితే కొబ్బరి ఆయిల్, అదేవిధంగా ఈ పసుపునైతే అప్లై చేస్తున్నారు. అప్లై చేయడం వల్ల ఒక అద్భుతమైన అయితే మీరు చూడగలరండి. ఓకేనా, చూడండి, బాగా రుద్దాలన్నమాట కాయిన్లో అయితే. చూస్తున్నారు కదా. ఓకే, సో మొత్తానికైతే అయిపోయింది. కాయిన్ అయితే పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇదే మెయిన్. నేను ఇదైతే వీడియోలో చూసానండి, చూడగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ డైరెక్ట్గా చూసేసరికి నాకైతే నా మత అయితే పోయిందండి. నిజంగా ఎలా సాధ్యం, అసలు ఎలా అవుతుందని. చూస్తున్నారు కదా, కదిలేస్తుందండి. చూడండి, ఆ కాయిన్ దగ్గరగా పెడుతుంటే అది నెట్టేస్తుందన్నమాట, ఏదో తోసేస్తున్నట్టు, ఏదో నెట్టేస్తున్నట్టు. ఓకే, చూస్తున్నారు కదా, చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. చూడండి, మరలా ఆ సూదిని పైకి లేపుతున్నట్లయితే మన మామూలుగానే అవుతుంది. చూస్తున్నారు కదా, దీంట్లో ఎటువంటి ఎడిటింగ్ అనేది లేదండి. ఓకేనా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి. కాయిన్ దగ్గర పెడుతున్నట్లయితే ఈ సూదిని నెట్టేస్తుందండి. చూస్తున్నారా, మరలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి పెడుతున్నట్లయితే మరలా నెట్టేస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా కదులుతుందో. చూడండి, చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది కదా. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా అని నేను ఒకటే చెప్తున్నానండి, ఈ కాయిన్ అయితే ఆల్రెడీ చెప్పాను, కాపర్ అండ్ నికెల్తో తయారు చేయడం అయితే జరిగింది. ఇది 10/10% అయితే ఉండాలండి. అలా అని ప్రతి కాయిన్లో అయితే జరగదు. ఓకేనా, 10/10% నికెల్ అండ్ కాపర్తో అయితే మిక్స్ చేయబడి ఒక కాయిన్ అయితే తయారు చేయబడి ఉండాలి. దాంట్లో అదనంగా ఇంకేదైనా ఏదైనట్లయితే అది సంపూర్ణత అనేది ఉండదు. కాబట్టి అటువంటి కాయిన్స్లో అయితే ఇటువంటి టెస్టింగ్ అయితే జరగదు. సో ఒక్కసారి చూడండి ఏ విధంగా ఈ కాయిన్లో అయితే మనం కదలికలను అయితే చూస్తున్నాం కదా. చూడండి ఏ విధంగా కదిలేస్తుందో చూడండి. దగ్గరగా పెడుతున్నట్లయితే ఒక పవర్ అనేది ఇందులో పనిచేస్తుందండి. సో మీరు కూడా చేయండి. చూడండి, పైకి ఎత్తుతున్నట్లయితే అది తిన్నగానే ఉంది. మరలా కిందకి పెడుతున్నట్లయితే చూడండి, కిందగా అయితే మరలా చూపిస్తున్నారు. చూడండి, జాగ్రత్తగా చూడండి. చూడండి, సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. చూస్తున్నారా, అద్భుతంలో మహా అద్భుతంగా అయితే కనిపిస్తుందండి. నిజంగా నాకే నమ్మడానికి కూడా, నేను డైరెక్ట్గా చూసరికి నాకే నమ్మశక్యం అయితే అనిపించలేదు. అసలు ఎలా రా అనేది అనిపించింది. సో చూడండి, మీరు చూస్తున్నారు కదా, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో అనేది ఏ మాత్రం కూడా ప్యాక్ అయితే కాదు. చూడండి, చేతికి దగ్గర కూడా చూపిస్తున్నారు, ఎందుకంటే చేతితో తిప్పుతున్నారేమో అని కూడా మీరు అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, దారాన్ని ఏ విధంగా పట్టుకున్నారో ఆ విధంగానే పట్టుకున్నారు, కానీ ఆ సూది మాత్రమే కదిలేస్తుందండి. ఒక అద్భుతంగా అయితే కదిలేస్తుంది. చూసారు కదా. ఓకే, చూడండి, మరలా పైకైతే ఎత్తారు, మరలా కిందకైతే దింపుతున్నారు. ఇన్నిసార్లు చూపించడం గల కారణం ఏంటంటే కొంతమందికి నమ్మకం అనేది కలగదండి. ఇదంతా కూడా అబద్ధం అని కూడా అనుకోవచ్చు. వారి కోసమే ఇంత ధారాళంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా.
సో మీరు కూడా టెస్టింగ్ చేయండి. మీరు టెస్టింగ్ చేశాక టెస్టింగ్లో విజయవంతమైనట్లయితే కామెంట్ ద్వారా మీ సందేహాన్ని అయితే తెలపడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు అనేవి, ఇటువంటి అదృష్టంతో కూడినటువంటి కాయిన్ మన దగ్గర ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఓకేనా? అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం దాన్ని ఆస్వాదించాలండి. ఓకే, గుడిలో ప్రసాదం మనం దొరకగానే మనం దాన్ని ఆస్వాదించాలి. అలా అయితేనే మనకు ఆశీర్వాదం అనేది ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే మీ దగ్గర ఉన్నట్లయితే టెస్టింగ్ అయితే చేయండి. టెస్టింగ్లో విజయవంతమైనట్లయితే రిప్లై ఇవ్వడం మర్చిపోవద్దు. కామెంట్ చేయడం దయచేసి మర్చిపోవద్దండి. ఓకేనా? ఇటువంటి అవకాశాలు అనేవి దయచేసి పదే పదే రావండి. మీరు కావాలంటే మిగతా యూట్యూబర్లో చాలామంది వీడియోస్ చేస్తుంటారు. వారు చేసినటువంటి వీడియోస్కి నేను చేసినటువంటి వీడియోస్కి మీరు డిఫరెన్స్ తేడా చూడండి. ఓకేనా? మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను మరెన్నో ఎంతో కష్టంగా అయితే నేను ఇన్ని విధాలుగా అయితే ప్రయత్నిస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే తెస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నా ప్రయాస అనేది వృధా కాకూడదండి. ఎవరికొకరికి ఉపయోగపడాలి. ఓకే, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే తిరిగేస్తుంది. చూస్తున్నారా? కాయిన్లో పెడుతుంటే ఆ కాయిన్ పైన ఇది నిలబడట్లేదండి. సో సైడ్కి అయితే వెళ్ళిపోతుంది, ఏదో నెట్టేస్తున్నట్టుగా. చూస్తున్నారా? సో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరీ చెప్తున్నాను, మీకు ఈ వీడియో ప్యాక్ అనిపించినట్లయితే కారణం కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? మీకు ఎందుకని అలా అంటున్నానంటే, మనం ఒక వీడియోకి మనం ప్యాక్ అనాలన్నా నిజం అనాలన్నా కూడా దాంట్లో అనేది వాస్తవం ఎంత ఉందో నిజం ఎంత ఉందో అనేది మనం గ్రహించాలి అంటే మనం దాని పట్ల ఏకాగ్రతతో చూస్తేనే మనకు తెలుస్తుంది. ఓకేనా? సో చూస్తున్నారు కదా, నాకైతే నిజంగా అండి చాలా ఆశ్చర్యం అయితే అనిపించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కాయిన్లో ఉండేటటువంటి అద్భుతాన్ని చూసారా? సో ప్రతి ఒక్కరైతే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నానండి, నాకైతే ఒకరిని నమ్మించాల్సిన అవసరం కానీ లేదా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే నేను ఇవాళ అబద్ధం చెప్పొచ్చండి, ఆ అబద్ధం అనేది దాగదండి, ఏదో ఒక రోజు బయటపడుతుంది. నేను ఇన్నాళ్ళుగా నేను అబద్ధం చెప్పినట్లయితే ఎవరు కూడా నన్ను ఏదో ఒక రోజు బయటపడి వారు నన్ను సపోర్ట్ చేయరు. నేను ఇన్ని విధాలుగా వీడియో చేస్తున్నాను, ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా వాస్తవాన్ని మాత్రమే మీ ముందుకు తీసుకువస్తున్నాను కాబట్టి ఇంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, టెస్టింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూడండి ఒకసారి ఈ కాయిన్ మరలా. ఓకే, చూస్తున్నారు కదా, మొదట టెస్టింగ్ అయితే విజయవంతం అయితే అయిపోయిందండి. ఇంకా రెండవ టెస్టింగ్ అయితే ఉంది. ఆ టెస్టింగ్ను కూడా మీరు చూడండి, చూస్తే మీకు నమ్మకం కలుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది రెండవ టెస్టింగ్ అండి. చూసారు కదా, చేతిలో అయితే బియ్యం అయితే ఉన్నాయి. ఈ బియ్యాన్ని అయితే ఈ కాయిన్ అయితే లాగుతుందండి. సో ఇది చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. ఒక కాయిన్లో ఇన్ని అద్భుతాలు ఉండడం అనేది అసంభవం కదా. సో ఒక్కసారి చూసేయండి ఏ విధంగా టెస్టింగ్ అనేది జరుగుతుందో అనేది. ఓకేనా? నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుందండి. ఒక కాయిన్లో ఇన్ని అద్భుతాలు ఉండడం అనేది అసంభవం అసలుకి. సో చూడండి, 4 వేలు అయితే ఈ విధంగా పెడుతున్నారు. పెట్టాక ఆ కాయిన్ అయితే పెడతారండి. ఓకే, సో చూడండి, ఈ కాయిన్లో అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఈ బియ్యం అనేవి ఏ విధంగా పెట్టారో ఆ విధంగానే వెళ్ళిపోవాలండి. సో చూస్తున్నారా? ఇప్పుడైతే చేతిని అయితే తీస్తారు. చూడండి, ఇందులో ఒక గమనాన్ని అయితే మీరు చూడగలరు. కానీ చూడండి, అది విఫలమవుతుందో సక్సెస్ అవుతుందో అనేది చూస్తారు. సో ఇప్పుడే దగ్గరగా మరలా పెడుతున్నారండి. ఓకే, దీన్ని అయితే చాలామంది కూడా రైస్ పుల్లర్ టెస్టింగ్ అనేది అంటారు. సో చూడండి, ఈ రైస్ దగ్గర అయితే ఈ కాయిన్ అయితే దగ్గరగా పెట్టారు. చూసారా? దీంట్లో ఎటువంటి గమనం అనేది చలనం అనేది లేదు. సో టెస్టింగ్ అయితే ఫెయిల్ అయితే అయింది. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేస్తారో అనేది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూసేయండి. ఇదొక పవర్ అండి, ఇది క్యాప్సూల్ అని కూడా చాలామంది అంటుంటారు. ఓకే, చూసారు కదా, క్యాప్స్టర్ అనమాట. అయితే దీనితో అయితే ఈ కాయిన్లో అయితే పవర్ అయితే ఎక్కిస్తారండి. సో ఏ విధంగా పవర్ అనేది అందులో సప్లై అవుతుంది, ఏ విధంగా బియ్యం అనేవి లాగబడుతున్నాయి అనేది మీరు చూడండి. చూడడానికి చాలా ఆశ్చర్యంగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే కాసేపటి వరకు ఎలా అయినా సరే చూసుకున్నట్టయితే ఒక 10 మినిట్స్ వరకు అయితే ఈ విధంగా పెట్టాలన్నమాట. ఆ విధంగా పెడితేనే కానీ ఈ కాయిన్లో అనేది ఒక అద్భుతాన్ని అయితే మనం చూడగలం. ఓకే, సో పవర్ అయితే సప్లై అవుతుంది అందులో. సో ఈ విధంగా అయితే ఉంచాలండి. ఓకేనా? చూస్తున్నారా?
సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో ఏ విధంగా చేశారు, అసలు నిజంగా ఇది సాధ్యమేనా, ఇందులో ఏమైనా ఎడిటింగ్ చేశారా లేదా అనేది మీరు చూడండి. ఎడిటింగ్ చేసిన వీడియోకి రియల్ వీడియోకి మీరు తేడా గమనించగలరని నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకని ఈ అంశం గురించి నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే, మీరు అబద్ధం వీడియో అని కానీ ప్యాక్ వీడియో అని కామెంట్ చేయకూడదనే ఉద్దేశంతోనే. మీకు నమ్మకం అనిపించినట్లయితే నేను నమ్మానని కామెంట్ చేయండి. మీకు నమ్మకం కలగలేదనుకోండి, నాకు నమ్మశక్యంగా లేదు ఈ వీడియో అని కామెంట్ చేయండి. అంతే తప్ప ఈ వీడియో ప్యాక్ అని కామెంట్ చేసినట్లయితే కారణాన్ని కూడా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. అలా అయితేనే కామెంట్ చేయండి, ఓకేనా? సో చూడండి, మరలా 4 చేతి వేలైతే పెట్టారు. సో ఇప్పుడు కాయిన్ అయితే దగ్గర పెట్టారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పవర్ అయితే ఆల్రెడీ ఎక్కించారు కాబట్టి చూడండి ఆ బియ్యం అనేవి ఏ విధంగా వెళ్తాయి అనేది చూడండి. చూడండి ఎలా చలిస్తున్నాయో చూడండి, చూసారా? చాలా ఆశ్చర్యంగా అయితే ఉందండి. చూడండి ఎలా ఉన్న వాళ్ళకి వెళ్ళిపోవాలి. చాలామంది కూడా ఈ విధంగా టెస్టింగ్ చేస్తుంటారు. నేను కూడా చాలా వీడియోస్ అయితే చూశాను రైస్ పుల్లర్ టెస్టింగ్ అని అయితే. సో కొన్ని కాయిన్స్లో అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, కానీ ఒక కాయిన్లో ఇన్ని అద్భుతాలు అనేవి చాలా అసంభవం కదా. సో చూస్తున్నారు కదా, నెమ్మదిగా అయితే ఆ కాయిన్ దారికి అయితే వెళ్ళిపోతున్నాయండి. చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. సో చూస్తున్నారా ఏ విధంగా వెళ్తున్నాయో, మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాయి. చూడండి చాలా క్లియర్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి దీని మధ్యలో అయితే ఏది కూడా లేదండి. సో చూస్తున్నారు కదా, చూడండి మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాయి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో ఈ టెస్టింగ్ కూడా సక్సెస్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా టెస్టింగ్ చేయండి, ఓకేనా? టెస్టింగ్లో విజయవంతమైనట్లయితే దయచేసి చెప్తున్నాను, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరైతే వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి కాయిన్స్ అయితే మొత్తం 9 కాయిన్స్ అయితే కావాలంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే టెస్టింగ్ చేయండి, ఓకేనా? ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎంతో కష్టంగా అయితే ఈ వీడియోస్ని అయితే చూస్తున్నారు. నాకు ఎప్పటికైనా సరే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందేమో ఉద్దేశంతో అయితే చాలామంది అయితే చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు కూడా టెస్టింగ్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేది మనం చెప్పలేం కదా. అలానే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్లో కూడా ఇటువంటి అద్భుతం అనేది ఉండవచ్చు, ఓకే? కాబట్టి మీరు పరిశోధన అనేది చేయండి, టెస్టింగ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ కాయిన్ అయితే ప్యాక్ అయితే చేస్తారు. సో ప్రతి ఒక్కరు టెస్టింగ్ చేయండి. టెస్టింగ్లో విజయవంతమైనట్లయితే రిప్లై అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.